హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక కీలకమైన పాత్ర. ఇంచుమించుగా నంబర్ 2 అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీ మీద పట్టున్న నాయకుల్లో ఆయనే ప్రధాన వ్యక్తి. అయితే గత ఎన్నికలకు ముందు ఆయన్ని వ్యతిరేకిస్తూ చాలామంది పార్టీని వీడారు. తర్వాత కూడా కొంతమంది ఆయన మీద వాళ్ళ ఆరోపణలు కూడా గుప్పించారు. అందులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన్ని వ్యతిరేకించి ఆయన విధానాలు నచ్చక చాలామంది పార్టీని వీడారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన్ని వదిలిపెట్టడం లేదు. ఎందుకంటారు? ఎందుకు అనే దాని మీద చాలా ఆసక్తికరమైన విషయాలు మనం చర్చించుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే ఈడీ సిబిఐ కేసులు దాదాపుగా 11 ఏళ్ళ క్రితం నమోదయ్యి ఉన్నాయి. ఆయన అరెస్ట్ అవుతారని చెప్పేసి ముందు నుంచి కూడా ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే జనసేన పార్టీ కావచ్చు, ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఆయన అరెస్ట్ అవుతారంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యన అంటే 2019 నుంచి 24 వరకు ఒక ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిందో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి కోటరీ అని చెప్పే కన్నా కూడా ఆయన అంతరంగిక వ్యక్తులు ఎవరైతే ఓఎస్డీ గారు కావచ్చు, లేదంటే ఆయన పర్సనల్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణ చేస్తూ ఉంది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ కూడా దీని మీద ఒక ప్రాపగండా చేస్తూ ఉన్నారు. దీని మీద విచారణ జరుగుతోంది. ఇది విచారణ జరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం వెళ్తే ఆయన అరెస్ట్ తప్పదు. ఏదైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నప్పటికీ కూడా ఇది తాజా కేసు అవుతుంది. ఈ తాజా కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే తర్వాత ఏంటి అనే అంశం చర్చించుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో పాటు ఆయన తల్లి విజయమ్మ గారు లేరు. చెల్లెలు సొంత కుంపటి పెట్టుకున్నారు. తర్వాత వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాజకీయాలకు పరిమితమయ్యారు. అయితే ఏపీపీసీసీ చీఫ్గా ఆమెను నియమించినప్పటికీ ఆమె పెద్దగా యాక్టివ్గా లేరు. ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అటు తల్లి విజయలక్ష్మి గారికి కానీ ఇటు షర్మిలారెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దూరంగా జరిగిన పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేయాలని పక్కా సాక్ష్యాలతో ముందుకు వెళ్ళి అరెస్ట్ జరిగితే కనుక పార్టీని ఎవరు నడిపించాలి? ఇది ఇప్పుడు అందరి ముందు మెదిలే ప్రశ్న. పార్టీని నడిపించే వ్యవహారంలో పూర్తిగా ఆయన బయట వ్యక్తులు ఎవరికి కూడా ఆ పగ్గాలు ఇచ్చే అవకాశం దాదాపుగా లేదు. ఎందుకంటే సొంత తల్లి వైఎస్ విజయమ్మ గారు పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉండేవారు. అప్పట్లో పార్టీ ప్లేనరీ నిర్వహించి ఆ ప్లేనరీలో ఆమెను శాశ్వత గౌరవాధ్యక్షురాలుగా తొలగిస్తూ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. దీంతో ఎవరికి ఈ పార్టీ పగ్గాలు అప్పచెప్తారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ భారతీరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, ఆమెకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. అదే నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ వ్యవహారానికి సంబంధం ఏంటంటే పూర్తిగా పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అంటే ఆయనకున్న పట్టు వేరు, ఆయనతో పాటు సమాంతరంగా పట్టున్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. భారతీరెడ్డి గారికి ముఖ్య నేతలు తెలిసినప్పటికీ పార్టీ నిర్మాణాత్మకంగా ఎలా నడిపించాలి, ఎలా నిర్వహించాలనే దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్నటువంటి అవగాహన, పట్టు మరొక నాయకుడికి ఈ రాష్ట్రంలో లేదనే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నంటే ఉంటూ ఎప్పుడు నిత్యం సలహాలు ఇస్తూ ప్రధాన సలహాదారుడిగా కూడా ఆయన గత ప్రభుత్వంలో కొనసాగారు. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యదర్శిగా కూడా ఉన్నారు ఆయన. దీంతో ఇప్పుడు ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్ తదనంతర పరిణామాలు కనుక చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు, పార్టీని నడిపించే బాధ్యతలు భారతీరెడ్డి గారికి అప్పచెప్తారు. దాని ద్వారా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిగతా వ్యవహారాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ చక్కబెడతారనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా కొందరు సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పరిణామం కనుక జరిగితే భారతీరెడ్డి గారు ఈ పార్టీ పగ్గాలు చేపడతారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీని నడిపించే బాధ్యత అంటే ఆయన జైలు నుంచి ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే తిరిగి వచ్చే వరకు కూడా ఈ బాధ్యతలన్నీ పక్కాగా చూసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం ఈనాటిది కాదు. ఆయన సాక్షి పేపర్లో
చాలా కీలకమైన స్థానాల్లో పనిచేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితులు. తర్వాత పరిస్థితి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఆయన సేవలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అంకితం చేశారు. దానికి సంబంధించి ఆ వ్యవహారాలన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు ప్రతి రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తూ ఉంటారు. అది అవసరం మేరకే ఆయన అందిస్తూ ఉంటారు. కొన్ని విషయాలని బయటకి చెప్పరు అనేది కొంతమంది పార్టీ నేతలు గత ఎన్నికలకు ముందు కావచ్చు, తర్వాత విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీద ఆక్రోశం వెళ్ళగక్కిన పరిస్థితి కూడా చూసాం. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతీరెడ్డి గారు పార్టీ పగ్గాలు చేపట్టడం, దాన్ని గ్రౌండ్ లెవెల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిర్వహణ చేయడం అనేది మాత్రం పక్కాగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.